ఆగస్టు 30వ తేదీ విజయవాడలో సంచార అర్ధ సంచార కులాల విముక్తి దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ సభకు సంబంధించిన బ్రోచర్లను బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఆయనంపూడి శ్రీదేవి భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో దేశభక్తులైన సంచార జాతులను దేశ ద్రోహులుగా చిత్రీకరించడం జరిగిందని, బ్రిటిష్ చట్టాలను ఏర్పాటు చేసి తీవ్రమైన నిర్బంధాన్ని విధించారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాలను రద్దు చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సంచార జాతుల నియంత్రణ చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఈ దేశ పౌరులను వాళ్ల త్యాగాలను నేటి సమాజానికి తెలియజేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పివి రాఘవులు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుల్లాజీ, మచిలీపట్నం ఇన్ఛార్జ్ కబర్ది అడబాల శివ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ నెల 30వ తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సంచార అర్ధ సంచార ఏదైతే జాతుల వారు ఉన్నారో వారి దినోత్సవం, విముక్తి దినోత్సవం సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సంచార జాతులు, సదాచార వారసులు, ఏదైతే సంస్కృతిని నిలబెట్టే వారసులుగా వారు రోజు రోజుకి అంతరించిపోయిన పరిస్థితి తెలుసు. వారు ఒక రకంగా దేశంలోనే ఒక మట్టిలో మాణిక్యాలు లాంటి వారు. అలాంటి వారిని మనం వెలికి తీసే పరిణామం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. సంచార అర్ధ సంచార జాతుల వారు ఈవేళ దేశవ్యాప్తంగా నలుమూలలకి తిరుగుతా వారిలో ఉన్న కళల్ని అందరికీ కూడా తెలియజేసే అనేక జాతులు ఉన్నారు. ఆ జాతులు ఏదైతే బ్రిటిష్ కాలంలోనే కూడా వారు స్వాతంత్రం ఆ రోజుల్లో వారు ప్రతి విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే దేశం కోసం పోరాడిన యోధులు, మహనీయుల గురించి ఈ ప్రయాణంలో వారు తెలియపరచడం, దానికి బ్రిటిష్ ప్రభుత్వం వారు సంచార జాతుల్ని పూర్తిగా వారిని ఒక దోపిడీ దొంగలుగా, ఒక దొంగలుగా చిత్రీకరించి వారి మీద అనేక కేసులు పెట్టి వారిని అంతరించే పరిస్థితికి తీసుకెళ్లిన పరిస్థితి అందరికీ తెలుసు. మీకు అందరికీ తెలుసు, ఈవేళ గంగిరెద్దుల వారు అవనివ్వండి, బుడబొక్కల వారు అవనివ్వండి, అలాగే హరికథలు చెప్పేవారు, బుర్ర కథలు చెప్పేవారు, ఇలా చెప్పుకుంటా పోతే అనేక జాతులు ఉన్నారు. వారంతా కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఎక్కడైతే వారు ప్రజల్లోకి ఏ విషయాన్నైనా కులంకుశంగా తీసుకెళ్ళి వారి పరిజ్ఞానం ఈరోజు రోజు రోజుకి అంతరించిపోయింది. ఈవేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో వారు ఎక్కడైతే జీవిస్తున్నారు, వారందరూ ఎక్కడున్నారు అనేది తెలుసుకుని ఈ 15 రోజులు మేము ప్రతి గ్రామం, ప్రతి వాడవాళ్ళలో వారిని పరిశీలించి మేము విజయవాడకి చలో విజయవాడ ఆగస్టు 30వ తారీఖుని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. విజయవాడలో కూడా ఈ వారి కళలను కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ రూపంలో చూపించి వారిని ఎక్కడైతే వారిని వారు ఉన్నారో వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటమే కాకుండా వారి కళల్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ఈ సంచార జాతుల్ని జనాభా లెక్కల్లో ఎంతమంది ఉన్నారన్నది లెక్కించిన వాజ్పేయి గారు వారు ఎస్ఈడి ఏదైతే పథకం ద్వారా కూడా డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయడం అప్పట్లో వాజ్పేయి గారు జరిగింది. దానిని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తూ వారికి ఈవేళ ఏదైతే పద్మ అవార్డులు ఇవ్వటం కానీ వారిని సన్మానించడంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వారిని గుర్తించి గౌరవించడంలో పెద్ద ఎత్తున పెద్ద పీట వేసింది భారతీయ జనతా పార్టీ. ఈవేళ రాబోయే రోజుల్లో ఈ కళలు అంతరించకుండా ఈ కళాకారుల్ని గుర్తించాలి, ఈ కళల్ని పెద్ద ఎత్తున పునర్వైభోగం తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ చలో విజయవాడ అనే ఈ స్ఫూర్తి కార్యక్రమానికి ఇవ్వటం జరిగింది. సంచార సదాచారులు ఎవరైతే వీరు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని, మీరు చలో విజయవాడకి తరలి వస్తారని ఈ ప్రెస్ ద్వారా మీకు అందరికీ భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మేము పార్టీ ఆధ్వర్యంలో అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత సంచార అర్ధ సంచార జాతులకు చెందినటువంటి ఈ 72 కులాలను కూడా వారు దాని నుంచి తీసేసి ఆ యాక్ట్ నుంచి తప్పించి వారందరికీ కూడా జనజీవనంలో ఒక ఏర్పాటు చేసి వారికి ఓటు హక్కును కల్పించి వారందరూ కూడా సంచార అర్ధ సంచార జాతులు
వాళ్ళు సంవత్సరాల తరబడి ఒక ఊరు నుంచి బయలుదేరి వేరు వేరు ఊర్లు తిరుగుతూ మళ్ళీ ఆ ఊరు చేరుకుంటుంటారు. బుడగజంగాలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు. ఈ కులాలు ఏవైతే ఉన్నాయి వీరందరూ కూడా ఈ దేశం కోసం ఎంతో కష్టపడిన వారు, ఈ సంస్కృతికి వారసులు, మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతున్నటువంటి జాతులై అలాంటి జాతుల్ని వారికి ఓటక్కు లేకుండా, వారికి నివాస గృహాలు లేకుండా చేసిన దౌర్భాగ్యం నుంచి వారందరినీ కూడా భారత పౌరులుగా గుర్తిస్తూ వారందరికీ ఒక కులాలకు సంబంధించినటువంటి వారికి ఒక రిజర్వేషన్ కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారందరి జీవితాల్లో కొత్త ఒక స్ఫూర్తిని నింపారు. వారందరినీ రేపొద్దున్న 31వ తారీఖు ఆగస్టు 31వ తారీఖు సంచార జాతుల విముక్తి దినోత్సవం, అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం. దానికి ఒక రోజు ముందుగా 30వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సారథ్యులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ అర్ధ సంచార జాతులు ఉన్నాయో వారందరికీ సంబంధించినటువంటి ఒక జాతర లాంటి కార్యక్రమం, వారి యొక్క కళల్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా, దేశమంతా తెలిసేలాగా ఒక కార్యాచరణ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకుంది. దానిలో భాగంగా ఏదైతే 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 75 కులాల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 35 కులాలు ఉన్నాయి. ఈ 35 కులాలకు సంబంధించినటువంటి నాయకుల్ని, వారి యొక్క ఆ జాతుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తుల్ని, అదేవిధంగా ఆ జాతుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ తీసుకెళ్లి వారి యొక్క కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ కోసం చేస్తుందో ఆ సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా, వారందరిని గురించి ఈ సమాజానికి తెలిసే విధంగా, ఏదైతే వాళ్ళు కోల్పోయినటువంటి హక్కులు కానీ, వేరే వాళ్ళ కోల్పోయినటువంటి గౌరవాన్ని కానీ, వారు కోల్పోయినటువంటి మర్యాదను కానీ ఈ సమాజం నుంచి వారికి చెందే విధంగా చేయడానికి కోసం మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. పూర్తి అనేటటువంటి ఒక కార్యక్రమంతో భారతదేశంలో బడుగు బలహీన వర్గాల్లోనే కాకుండా సంచార అర్ధ సంచార అంటే ఈ సంచార జాతులు అప్పట్లో 1871లోనే బ్రిటిష్ వాళ్ళు క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి పెట్టి ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ స్వాతంత్రోద్యమంలో వాళ్ళు చాలా ప్రధాన భూమిక పోషించారు. అటువంటి వారిని అప్పట్లోనే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద క్రైమ్ ట్రైబల్ యాక్ట్ అని చెప్పేసి చట్టం పెట్టి వాళ్ళ మీద వాళ్ళ యొక్క నేరస్తులుగా పరిగణించడం జరిగింది. అటువంటి వారికి ఎన్నో వాళ్ళు కళలు పోషిస్తూ మన స్వాతంత్ర సముపార్జనలో ముఖ్య భూమిక వహించినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రధానంగా వాళ్ళందరినీ గుర్తించి సమాజంలో వారికి అన్ని విధాలు కూడా ప్రోత్సాహాలు అందించాలనేటువంటి సదుద్దేశంతో, సత్సంకల్పంతో సంచార జాతులం సదాచార వారసులం అని చెప్పేసి మనకి కార్యక్రమం మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశానుసారం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారి యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.